మాకు పిల్లలు పుట్టడం లేదు డాక్టర్ అంటూ ఒక దంపతుల జంట ఐవీఎఫ్ సెంటర్కు వెళ్తే భర్త వీర్యంతో కాకుండా వాళ్లకు చెప్పకుండా ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ వీర్యాన్ని తీసుకొచ్చి, ఒక బయట వ్యక్తి వీర్యాన్ని తీసుకొచ్చి ఆ యువతికి పిల్లలు పుట్టేలా చేసినటువంటి డాక్టర్కి సంబంధించినటువంటి ఆ టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించిన లీలలు ఇంకా అనేకం వస్తున్నాయి. హైదరాబాద్లో వేరే వ్యక్తి వీర్యంతో బిడ్డను పుట్టించడంపై ఇప్పుడు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ డాక్టర్ నమ్రతకి సంబంధించి ఇంకా చాలా అంశాలు ఇలాంటి వెలుగులోకి వస్తున్నాయి. నమ్రతను విజయవాడలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా డాక్టర్ నమ్రత నిర్లక్ష్యంపై అనేక ఫిర్యాదులు ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో విశాఖకు సంబంధించిన కేసులో నమ్రత అరెస్ట్ అయ్యారంటూ కూడా సమాచారం. 2018లో 5 ఏళ్ల పాటు హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేసింది తెలంగాణ మెడికల్ కౌన్సిల్. 2020లో డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. 2020 నుంచి ఎంతమంది పిల్లలు జన్మించారో అనే అంశానికి సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే చాలామంది మహిళలకు ఇచ్చినటువంటి ఈ వీర్యం విషయంలో పేషెంట్లతో డాక్టర్ నమ్రత ఆటలాడారు అంటూ సమాచారం. సికింద్రాబాద్లోని సృష్టి సెంటర్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి నేతృత్వంలో తనిఖీలు చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు హాస్పిటల్ ఓనర్, వైద్యులు, సిబ్బందిని విచారించారు పోలీసులు. 1, 2 కాదు, చాలా అంశాలు, చాలా కీలకమైన అంశాల్లో అనేక అనుమానాలు వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వ్యక్తమవుతుంది. నిన్న మనం చూసాం, ఒక జంట తమకు పిల్లలు పుట్టడం లేదంటూ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కు వెళ్ళారు. సహజంగా ఒక భర్త తన భర్త యొక్క వీర్యంతోనే ఆ మహిళకు పిల్లలు పుట్టేలా చేస్తారు ఐవీఎఫ్ సెంటర్స్లో. ఒకవేళ లేని పక్షంలో, తన భర్తతో అది కుదరని పక్షంలో బయట వ్యక్తుల యొక్క వీర్యాన్ని కనుక ఉపయోగించేలా అయితే ఖచ్చితంగా ఆ భర్తకి, ఆ మహిళకి ఆ వివరాలు చెప్పాలి. వాళ్ళు ఓకే అంటేనే అది ప్రొసీడ్ అవ్వాలి. అలాగే ఏ వ్యక్తి నుంచి ఆ వీర్యం తీసుకుంటున్నారు, ఆ వ్యక్తి పూర్తి వివరాలు, హెల్త్ రికార్డ్స్, అతని జెనెటిక్స్కి సంబంధించిన కొన్ని వివరాలు, పూర్వపరాలు అన్నీ పూర్తిగా ఆ జంటకు తెలియాలి. అంటే అతని హెల్త్ కండిషన్ ఏంటి, ఏవైనా సమస్యలు ఉన్నాయా, అలాగే కుటుంబాలకి తరతరాలుగా వస్తున్నటువంటి ఏవైనా వ్యాధులు ఉన్నాయా, ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా, మానసికంగా శారీరకంగా ఎలా ఉన్నాడు అతను, పూర్తి వివరాలను ఆ జంటకు ఖచ్చితంగా తెలుసుకునే హక్కు ఉంది. కానీ తన భర్త వీర్యంతోనే తాను గర్భవతిని అయ్యాను అంటూ ఆ మహిళ నమ్మింది. తీరా ఆ శిశువుకి క్యాన్సర్ లక్షణాలు కనిపించి డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్ట్ చేస్తే భర్త డిఎన్ఏతో శిశువు డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. అప్పుడు అర్థమైంది అసలు విషయం. తనకు పుట్టిన బిడ్డ తన భర్త వల్ల కలిగిన సంతానం కాదు, ఎవరో బయట వ్యక్తి వల్ల కలిగిన సంతానం. ఈ గ్యాంబ్లింగ్ అంతా కూడా ఈ టెస్ట్ ట్యూబ్ సెంటర్లోనే, సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్లో జరిగింది అని ఆ మహిళకు, ఆ జంటకు అర్థమై వాళ్ళ బాధ వర్ణనాతీతం. ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ? తెలిసి జరిగితే కావాలని, మాకు పిల్లలు కావాలి, మాకు కుదరడం లేదు, ఏదో ఒకటి చేయండి అని చెప్పినప్పుడు అలాంటి ఆప్షన్ ఎంచుకుంటే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ తమ స్పర్మ్ లేదంటే తమ వీర్యంతోనే జరిగింది, తమ భర్త వల్లే తనకు బిడ్డలు పుట్టాడు అని చెప్పేసి ఆ మహిళ నమ్ముతున్నప్పుడు, అది కాదు అని తెలిస్తే, కనీసం తనకు తెలియకుండా అది జరిగింది, తనను మాయ చేస్తూ మోసం చేస్తూ అలా చేశారని తెలిస్తే ఎంత బాధపడతారో ఆ జంట, ముఖ్యంగా ఆ మహిళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అదే పరిస్థితి ఎదుర్కొంటుంది ఒక జంట. అయితే గతానికి సంబంధించి ఇలాంటి ఒక కేసు నమోదైన తర్వాత పోలీసులు వెళ్ళి ఆ సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్కి సంబంధించిన రికార్డ్స్ పరిశీలిస్తే నివ్వెరపోయే విషయాలు బయటపడుతున్నాయి. గతంలో కూడా డాక్టర్ నమ్రత ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ తెలుస్తోంది. గతంలో విశాఖకు సంబంధించిన ఒక కేసులో నమ్రత అరెస్ట్ అయ్యారంటూ కూడా సమాచారం. 2018లో 5 ఏళ్ల పాటు హాస్పిటల్ లైసెన్స్ రద్దయిందంటూ తెలిసింది. అలాగే 2020లో ఈ లైసెన్స్ రద్దయిన తర్వాత మళ్ళీ 2020లో డాక్టర్ కరుణ అనే పేరుతో లైసెన్స్ తీసుకొని హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అంటే తన పేరు మీద లేదు. 2020 నుంచి ఎంతమంది పిల్లలు ఇలా జన్మించారో, ఎంతమందిని ఇలా మోసం చేశారో అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు. అలాగే
చాలామంది పేషెంట్స్ యొక్క సెంటిమెంట్స్తో ఇలా ఆటలు ఆడుకున్న నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోబోతున్నారు. సికింద్రాబాద్లో ఉన్నటువంటి సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ విషయంలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మి నేతృత్వంలో తనిఖీలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు కూడా హాస్పిటల్ ఓనర్, వైద్యులు, సిబ్బందిని విచారించారు పోలీసులు. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి మణికుమార్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. తెలంగాణలో సృష్టి అయినటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఒకరి స్మరణతో వేరొక జంటకు బిడ్డకు జన్మనివ్వటం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. అయితే ఆ తెలంగాణలో జరిగిన ఘటన మూలాలు ఇప్పుడు విజయవాడలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఉంది, యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ రీసెర్చ్ సెంటర్, ఈ ఆసుపత్రి ప్రధాన ఆసుపత్రి మెయిన్ బ్రాంచ్గా కూడా చెప్తున్నారు. ఈ హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ అక్కడ తెలంగాణలో కూడా ఇదే హాస్పిటల్ పేరుతో టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వహిస్తుంది. అక్కడ ఒక జంట ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు ఆ జంటకు బిడ్డను ఇవ్వటానికి ఈవిడ ఎవరైతే డాక్టర్ ఉన్నారో ఆవిడ వేరొకరి స్పెర్మ్ను ఉపయోగించి వాళ్ళకి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే బిడ్డ పుట్టిన తర్వాత అనుమానం వచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు టెస్టులు చేస్తే ఆ డిఎన్ఏ టెస్టుల్లో అతను తండ్రి డిఎన్ఏ కాదని చెప్పి తేలటంతో వెంటనే ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు దీనికి సంబంధించి విచారణ నేపథ్యంలో ఎవరైతే ఆసుపత్రికి సంబంధించి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ ఇక్కడ విజయవాడలో హాస్పిటల్లో ఉన్నట్లు తెలిసింది. అయితే మీరు చూస్తున్నారు విజువల్స్లో, ఇది యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్. ఈ ఆసుపత్రిలోనే ప్రధాన బ్రాంచ్గా కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇక్కడ డాక్టర్ ఉన్నదో ఆ డాక్టర్ సంబంధించి తెలంగాణ పోలీసులు ఇక్కడ ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఘటన మొత్తం ఎవరైతే ఈ హాస్పిటల్ సంబంధించిన అమృత ఉన్నారో డాక్టర్, ఆ డాక్టరు ఎక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు తెలంగాణ పోలీసులు విజయవాడకు వచ్చి ఆవిడను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ గతంలో కూడా ఈ ఆసుపత్రికి సంబంధించి పలు ఆరోపణలు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విశాఖలో కూడా ఈ హాస్పిటల్ సంబంధించిన బ్రాంచ్ ఉంది. ఆ బ్రాంచ్లో కూడా 2018లో ఒక కేసుకు సంబంధించి అప్పుడు మెడికల్ కౌన్సిల్ ఈ ఆసుపత్రికి సంబంధించిన లైసెన్సులు రద్దు చేసింది 5 ఏళ్ల పాటు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ 5 ఏళ్ల పాటు ఈ ఆసుపత్రి లైసెన్స్ను రద్దు చేసింది. తర్వాత 2020లో డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని ఆసుపత్రి నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే తాజా ఘటనతో ఆసుపత్రి లైసెన్స్ వ్యవహారంతో పాటు బ్రాంచ్లో ఎంతమంది పిల్లలకు జన్మనించారనే దాని మీద కూడా ఆరా తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు బెజవాడలో కూడా ఈ ఆసుపత్రికి సంబంధించి ఆరోపణలు ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ పేరుతో ఇక్కడ ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. ఇక్కడ కూడా గతంలో కూడా ఈ విజయవాడకు సంబంధించి కూడా పలు ఆరోపణలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మహిళా డాక్టర్ ఇక్కడ విజయవాడలో పోలీసులు విచారణ విజయవాడలో ఉన్నట్లు తేలడంతో విజయవాడ వచ్చినటువంటి తెలంగాణ పోలీసులు ఇక్కడ విజయవాడలో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. డాక్టర్ నమ్రతను అదుపులోకి తీసుకొని తెలంగాణ తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ప్రాథమికంగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి. అయితే నార్మల్గా ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు సంబంధించి ఎవరికైనా పిల్లలు కావాలంటే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన స్పెర్మ్ను తీసుకొని దాన్ని భద్రపరిచి వారికి తర్వాత ట్రీట్మెంట్ను కంటిన్యూ చేస్తూ ఉంటారు. అయితే ఎక్కడైనా డాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తే కనుక, లేదంటే కొంతమందికి పిల్లలు పుట్టకపోయినా సరే వేరొకరు స్పెర్మ్ని తీసుకొని వారికి తెలియకుండా ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి బిడ్డను జన్మించిన తర్వాత అక్కడ డబ్బులు వసూలు చేసే పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో ఎవరికి వారు దీనికి సంబంధించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వెళ్ళాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లకు సంబంధించి ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే ఆసుపత్రులు కూడా టెస్ట్ బేబీ సెంటర్లు కూడా వీటిని గుర్తు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నమ్రత ఆసుపత్రికి సంబంధించి, ఈ సృష్టి ఆసుపత్రికి సంబంధించి
గతం నుంచి కూడా అంటే విశాఖలో కూడా ఈవిడ మీద కేసులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అప్పుడు 2018లో ఈవిడ ఆసుపత్రికి సంబంధించి ఇలాంటి కేసులు జరిగినప్పుడు అప్పుడు ఆ లైసెన్స్ రద్దు చేసిన కూడా తెలుస్తుంది. తర్వాత 2020లో వేరొక డాక్టర్ కరుణ పేరుతో లైసెన్స్ తీసుకుని ఆసుపత్రిని నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ విజయవాడలో కూడా మనం చూసాం ఒకసారి 4 అంతస్తుల బిల్డింగ్లో ఇక్కడ ఆసుపత్రిని నిర్వహిస్తూ ఉన్నారు. మరోవైపు తెలంగాణలో కూడా ఇదే పేరు సృష్టి పేరుతో అక్కడ కూడా ఆసుపత్రి నిర్వహిస్తూ అక్కడికి ఒక జంట రావడం, వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవడం, అక్కడ బెడ్ జన్మనవటం. అయితే అక్కడ వాళ్ళకి అనుమానం వచ్చిన తర్వాత ఆ బిడ్డకు డిఎన్ఏ టెస్ట్ చేయడం, డిఎన్ఏ టెస్ట్లో తల్లిదండ్రులు డిఎన్ఏ కాదని తేలటంతో ఇప్పుడు ఈ వ్యవహారంతో కూడా మొత్తం రచ్చ రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే టెస్ట్ బేబీ సెంటర్లకు సంబంధించి ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. కానీ ఈ ఆసుపత్రికి సంబంధించి ఆల్రెడీ లైసెన్స్ రద్దు చేసినప్పుడు కూడా ఈవిడ వేరొక ప్లేస్లో వైజాగ్లోను లేదా తెలంగాణలోను విజయవాడలోనూ ఆసుపత్రులు పెట్టి ఈ విధంగా చేయటం ఇప్పుడు మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పాలి. అయితే ఎవరైతే నమ్రత డాక్టర్ ఉందో ఆవిడ విజయవాడలో ఉన్నట్లు కూడా తెలంగాణ పోలీసులు విచారణలో తేలడంతో ఆవిడని ఈరోజు అదుపులోకి తీసుకొని తెలంగాణ తీసుకున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఆవిడ మీద పలు ఆరోపణలు ఉంటాయి. విజయవాడలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయని చెప్పి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంటే విజయవాడలో ఇంకా ఎంతమంది పిల్లలకి ఇక్కడ బిడ్డలకి జన్మనిచ్చారు, వాళ్ళ డిఎన్ఏ టెస్టులు ఏంటి, ఇంకా ఎలాంటి వ్యవహారాలు ఉన్నాయి దాని మీద కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదేమనిప్పుడు కూడా తెలంగాణలో ఇప్పుడు టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించిన ఈ డిఎన్ఏ మార్పులకు సంబంధించిన వ్యవహారం అయితే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా మొత్తం ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ్తో మనే ఆర్టీ విజయవాడ నుంచి. అధికారం ఉంది కదా అనో, అవకాశం ఉంది కదా అనో, లేదంటే ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకునో ఇష్టం వచ్చినట్లు తప్పులు చేసుకుంటూ పోతే చివరికి ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఇప్పుడు ఏమైంది? ఇన్నేళ్లుగా కూడబెట్టుకున్నంతా ఏమైపోతుంది? ఇన్నేళ్లుగా కూడబెట్టుకున్న పేరు, డబ్బు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా బయటపడలేదా? అసలు విషయం బయటికి రాలేదా? అన్నిటికీ మించి ఆ దంపతుల్ని మోసం చేసిన పాపం ఎక్కడికి పోతుంది? ఆ ఉసురు తగలదా? వాళ్ళ బాధ, వాళ్ళు అనుభవిస్తున్నటువంటి బాధకు ప్రతిఫలం మీరు అనుభవించరా? ఎంత మోసం ఇది! ఏ కప్పులైనా సరే, ఏ దంపతులైనా అనుకుంటారు, మాకు పెళ్ళైన తర్వాత మాకు 12 బిడ్డ పుట్టారు. ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇలాంటి ఐవీఎఫ్ సెంటర్స్ దగ్గరికి వెళ్తారు. నిజంగా మీ వల్ల గనక వాళ్ళకి పిల్లలు పుడితే, లేక పిల్లలు పుడితే ఆ పిల్లల మీద ఎంత మమకారం ఉంటుందో, ఆ పిల్లల విషయంలో ఎంత ఆనందపడతారో అంత కృతజ్ఞత మీ మీద కూడా ఉంటుంది కదా. పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే మాకు పిల్లలు పుట్టారు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళాకే మా జీవితంలోకి మాకు పాపో బాబో వచ్చింది అని ఎంత ఆనందంగా చెప్పుకుంటారు, ఎంత కృతజ్ఞత మీకు చూపిస్తారు, ఎంత డబ్బులు మీకు పే చేస్తారు. అలాగే 10 మందికి చెప్పుకుంటారు కదా, పలానా డాక్టర్ హస్తవాసి అని చెప్పి చెప్పుకుంటారు కదా. మన భారతదేశంలో ముఖ్యంగా, ప్రపంచంలో అందులోనూ ముఖ్యంగా మన భారతదేశంలో పిల్లలు పుట్టడం, నెక్స్ట్ జనరేషన్ అనేది ఎంత గొప్ప సెంటిమెంటో మనందరికీ తెలిసిందే కదా. ప్రాణాలు పోయినా పర్లేదు, నాకు పిల్లోడో పుట్టాలని చెప్పేసి ప్రాణం పోయే వరకు ప్రయత్నించినటువంటి సందర్భాలు ఎన్నో కదా. ఎంతోమంది తల్లులు ఎన్ని సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఇంకే సమస్యలున్నా సరే ఒక్క పిల్లోడో కావాలి కంపల్సరిగా, నాకంటూ పిల్లలు కావాలని చెప్పేసి ప్రాణాల మీదకు తెచ్చుకొని మరి పిల్లల్ని కన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి అంత కష్టపడుతున్నప్పుడు, అంత ప్రాణంగా పిల్లల్ని కనడానికి సిద్ధమవుతున్నప్పుడు అలాంటి విషయాల్లో ఎలా మోసం చేస్తారు? అది అంత పెద్ద సెంటిమెంట్ విషయంలో వాళ్ళని ఎలా మీరు మోసం చేయగలుగుతారు? లేదు, నీకు మీ హస్బెండ్కి కుదరదు, పిల్లలు పుట్టడం అవకాశం లేదు, కానీ ఇదిగో ఇలాంటి పద్ధతులు ఉన్నాయి, వేరే పద్ధతి ఇలా ఉంది, ఇలా చేస్తే మీకు అవకాశం ఉంటుంది అని చెప్తే వాళ్ళకి కావాలంటే చేస్తారు కదా. లేదు, ఈ జంట మళ్ళీ వెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే డబ్బులు రావేమో, కేవలం డబ్బుల కోసం ఇంత దారుణానికి ఒడిగట్టి